హలో అండి, వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి పూరీ కర్రీ అండి. సేమ్ యాజ్ టీజ్గా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుందండి. సింపుల్గా, హెల్దీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలి వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. చాలా బాగుంటుందండి. వేడి వేడిగా పూరీల్లో ఇది వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. సేమ్ యాజ్ టీజ్గా అలానే ఉంటుందండి. రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది. ఈ కర్రీ కూడా ఎలా చేయాలి వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. దీనికోసం అని చెప్పి ఇక్కడ 2 బంగాళదుంపల్ని అలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకొని వాటిని అయితే ఉడకబెట్టుకోండి. అవి బాగా ఉడకాలండి. బంగాళదుంపలు ఉడికిన తర్వాత దాని మీద పొట్టు తీసుకొని వాటిని అయితే పక్కన పెట్టుకోండి. మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత దానిలోకి పోపు గింజలు వేసుకోండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత దానిలోకి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో అయితే వేపుకోవాలి. అవి పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని వాటిని అయితే సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకొని వాటిని ఆనియన్స్ని మంచిగా వేపుకోవాలి. ఆయిల్లో వేగనివ్వండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం హింగు వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ అండ్ కలర్ కూడా చాలా బాగుంటుందండి. సో అలానే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ మగ్గటానికి అని చెప్పి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని వాటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆనియన్స్ని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకుందాం కదా పొటాటో, అది దానిలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆ పొటాటోని కూడా మంచిగా మగ్గనివ్వండి ఆయిల్లో కొంచెం సేపు. పచ్చివాసన పోవాలి అంతా. అవి కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని 1 కప్పు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఆ శనగపిండిని బబుల్స్ ఏమీ లేకుండా కలుపుకొని ఆ వాటర్ని అయితే దానిలోకి షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కారం కరెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని అది థిక్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అంతే అండి, మనకి టేస్టీగా ఉండే పూరీ కర్రీ అన్నది రెడీ అవుతుంది. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతాయండి. 1 టేబుల్ స్పూన్ శనగపిండికి 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. మరి ఉన్నా బాగోదు కదా, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.